యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరందరూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానము కదండి, మరి ద్వితీయోపదేశ కాండము 28:12 వచనం కదండి. అప్పుల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల కలగ చేయబోతున్నాడు. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ అప్పుల నుండి దేవుడు విడుదల కదండి, హల్లెలూయా, విడుదల చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ రోజు కృంగిపోయి ఉన్నారేమో, నలిగిపోతున్నారేమో, బాధపడుతున్నారేమో అండి. నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావంట, కానీ తీసుకునేవాడిగా ఉండవంట. దేవుడు ఆ విధంగా నేను చేయబోతున్నాండి. హల్లెలూయా. చూడండి, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. నిజంగా ఎంత మంచి వాగ్దానం కదండి. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాండి. ఈరోజు నువ్వు అప్పు సమస్యలు కూడుకొని ఉన్నావేమో, అప్పుతో వేదన చెందుతున్నావేమో, ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా అప్పు తీసుకుంటా ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నంట. ఈ దినం దేవుడు ఏం చేయబోతున్నంట అండి, నిన్ను అప్పు ఇచ్చేదానిగా తయారు చేస్తాడంట, కానీ తీసుకునేదానిగా చేయను అంటుండు. కాబట్టి దేవుడు అప్పు తీసుకునే స్థితిలో కదండి నిన్ను అప్పు ఇచ్చే స్థితికి దేవుడు చేయబోతున్నంట. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుని అడగండి ఈరోజు. దేవా, నిజంగా ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చిన వేసయ్య, నాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి స్వేచ్ఛని ఇవ్వండి యేసుప్రభ. ఈరోజు దేవా, నాకు ఒక క్రమశిక్షణ ఇవ్వండి యేసుప్రభ. నాకు విశ్వాసం అవసరం యేసుప్రభ. నాకు నిజంగా ఈరోజు నేను విశ్వాసంతో జీవిస్తున్నాను, నమ్మకంతో ఉంటున్నాను యేసుప్రభ. మీరే మా పట్ల అద్భుతం చేయండి యేసుప్రభ, ఆశ్చర్యం జరిగించని ఎంతమంది అయితే ఈ రోజు అడుగుతున్నారండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడుదల కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకున్న ఆర్థిక సమస్య నుంచి దేవుడు విడిపించబోతుండు. ఈ రోజు నువ్వు భయపడుతున్నావా, దిగులు చెందుతున్నావా, అప్పుడు సమస్యలు ఉన్నాను యేసుప్రభ అని దిగులు చెందుతున్నావేమో. చూడండి, మరి ఏలియా కదండి కాలంలో కరువు వచ్చినప్పుడు విశ్వాసం పెట్టింది తను కదండి, ప్రార్థించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా దేవుడు మార్గాలు తెరిచాడు, తనకు ఆహారాన్ని సిద్ధపరిచేశాడు. ఈరోజు నీకు కూడా అప్పని కరువు ఉందేమో, కష్టం ఉందేమో, బాధ ఉందేమో, కానీ దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు నమ్మకం ఉంచితే ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు ఏం చేయబోతున్నంట అండి, గొప్ప అద్భుతం చేయబోతుండే. హల్లెలూయా. మీ జీవితంలో అనేక అద్భుతాలు చేయబోతుంది. దేవుని మీద విశ్వాసం పెట్టండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి మరి ఈ రోజు నీ అప్పు ఆశీర్వాదంగా మార్చబోతుంది దేవుడు. హల్లెలూయా. నీకు శోధన దేవుడు తప్పించబోతుండు. మరి కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని అందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉండండి. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగాక యేసుప్రభ. ఈ రోజు ప్రతి కుటుంబంని దీవించని ఆశించిన ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసుప్రభ. నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక యేసయ్య. రక్షణ భాగ్యం దయచేసి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. జాబ్ కొరకు, మ్యారేజ్ కొరకు, గర్భఫలం కొరకు, నైనా బలహీనత కొరకు, అనారోగ్య కొరకు, ఫైనాన్స్ ప్రాబ్లం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, దేని కొరకు ప్రార్థిస్తున్నా అవన్నీ విషయంలో మీరే కార్యాలు జరిగించి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించే ఇద్దరమంతా మీ తోడు నేను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.